పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టు లాయర్గా మారారు. దేశ చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో లాయర్గా మారి తమ వాదనలు వినిపించడం అయితే కనుక అసలు ఏ కేసుపై మమతా బెనర్జీ తన వాదనలు వినిపిస్తారు అనే వివరాలు తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ సర్పై అయితే గనక ఫస్ట్ నుంచి ఆవిడైతే వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చాలా ధర్నాలు చేయడానికి ట్రై చేశారు, చాలా రకాలుగా ఆపడానికి ట్రై చేశారు, అయినా ఏమాత్రం అవ్వలేదు. సర్ అయితే నడుస్తూనే ఉంది. సో దీనిపై ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఎల్ఎల్బి చదివారట. సో ఫస్ట్ టైం ఆవిడ సుప్రీంకోర్టులో వాదిస్తున్నారు లాయర్గా. అయితే గనక ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో వాదించారు, ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఇంకా విషయం ఏంటంటే సర్ పిటిషన్ల వాదనల విషయంలో పార్టీ ఇన్పర్సన్ గా హాజరు కావడానికి మమతా బెనర్జీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న వైఖరిని సవాల్ చేస్తూ స్వయంగా ఆవిడే వాదిస్తారట. ఆమె దాఖలు చేసిన ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి గారు, అలాగే జస్టిస్ విపుల్ పాంచోలిన్ గారితో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ అయితే విచారిస్తోంది. ఈసీ అవలంబిస్తున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడలను మమతా బెనర్జీ బహిర్గతం చేస్తారని తృణమూల్ కాంగ్రెస్ అయితే చెప్తోంది. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల తొలగింపును నిలిపివేయాలంటూ ఆమె సుప్రీంకోర్టును కోరారు. పశ్చిమ బెంగాల్లో అయితే కనుక ఆ బార్డర్ నుంచి చాలా మంది వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ఓటర్ కార్డులు ఇస్తున్నారు. అవన్నీ చాలా వీడియోలు అయితే ఉన్నాయి. దొంగ ఓటర్ కార్డులు ఇచ్చి అక్కడ లోకల్ పీపుల్ కింద అయితే ఓటు బ్యాంక్ కోసం మారుస్తున్నారని చాలా వీడియోలు అయితే ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆవిడైతే కనుక వ్యతిరేకిస్తున్నారు సార్ని అక్కడ అమలు చేయడం. అయితే కనుక ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఆవిడ హెచ్చరిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కావాల్సి ఉందని, 60 లక్షలకు పైగా విచారణలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని మమతా బెనర్జీ చెప్తున్నారు. జనవరి 19న సుప్రీంకోర్టు ఇచ్చిన హామీకి విరుద్ధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించేదనేది ఆమె ప్రధాన ఆరోపణ. ఓటర్ల ఇంటి ముందు పేర్లలో వ్యత్యాసాలున్న కేసులకు తప్పనిసరి విచారణ అవసరం లేదని ఈసీ హామీ ఇచ్చినప్పటికీ తర్వాత చిన్నపాటి తేడాలకు కూడా తప్పనిసరిగా విచారణ జరపాలని అన్నారని సర్క్యులర్ జారీ చేసింది ఈసీ అంటూ ఆవిడ ఆరోపిస్తున్నారు. ఇక లాజికల్ డిస్క్రిప్సెన్సీ కింద వేలాది కేసులను పునర్వర్గీకరించగా వాటిని మ్యాప్ చేయని ఓటర్ల జాబితాలు, కారణాలను షెడ్యూల్ లేకుండా ప్రచురించినట్లయితే తెలిపారు. సో ఇలాగా చాలా వరకు చూస్తే సుమారు 50% లేదా 70 లక్షల కేసుల పైగా ఉన్నటువంటి విచారణకు పిలవకుండా అందుబాటులో ఉన్న రికార్డులు లేదా ఆధారంగా సుమోటోగా సరిదిద్దాలంటూ మమతా బెనర్జీ సూచిస్తున్నారు. అంటే ఆధారంగానే అవన్నీ కూడా సరిదిద్ది చేసేయాలంటున్నారు. ఆధారే దొంగ ఆధార్లు ఇచ్చేస్తున్నారు అక్కడ లోకల్లో. పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఏ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్లు అన్నీ కూడా అక్కడ లోకల్లో తయారు చేసి చాలా మందికి అయితే ఇస్తున్నారు. సో వాటి ఆధారంగా ఆవిడైతే కనుక గుర్తించాలని చెప్తున్నారు. చూద్దాం మరి వాళ్ళ ఏం వాదిస్తారో ఏంటో. మరి సుప్రీంకోర్టులో ఆవిడైతే సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. ఏం వాదనలు జరుగుతాయో చూడాల్సి ఉంది.